మంత్రి గారు, మీరు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో జరిగిన ముడుపులతో వాళ్ళ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కన్వర్ట్ చేసినాడు. ఆ లిస్టును, ఆ జాబితాలో ఉన్న వ్యక్తుల పేరు బయట పెట్టొచ్చు కదా, ఎందుకు భయపడతారు? మేము ప్రభుత్వంలో ఉన్నాం, భయపడేది ఏముంది? నిజాన్ని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ బయటపడదు. నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్ని ఏమి కన్వర్షన్ చేశారో నేను డెఫినెట్గా మీకు రేపు మార్నింగ్ మీ అందరు మీడియా మిత్రులకి విత్ డీటెయిల్స్తో పంపిస్తాను. అది అంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. అప్పుడు మా ప్రభుత్వం లేదే 10 ఏళ్ళు. నాది ఒక గజం వేయడం చేసిందంటే చూపించండి అలా, నువ్వు ఎత్తుకోవచ్చు. నాకు ఒక గజం చేసిందంటే మా మిత్రుడు ఆడనే ఉండు, ఎత్తుకోవచ్చు గజం. సార్ మీ ఇప్పుడు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లీకులు వెళ్ళాయి, ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం జరిగింది. దీంట్లో చాలా కీలక వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానిపైన ఏం జరుగుతుంది? మరి మీ శాఖలు కూడా ఏమైనా లీకులు ఉన్నాయా? చాలా వచ్చిన అర్థం కాదు. హిల్ట్ పాలసీకి సంబంధించి జియో రాకముందుకే లీక్ అయింది. దాని మీద కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పారు. దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? అన్నా, ఎన్ని లక్షల భూమి కన్వర్షన్ చేసింది, 5 లక్షల కోట్లైంది, చెప్పే పడికట్టు పదాలు కూడా ఆచరణ సాధ్యమైంది. ఎనాలిసిస్ చేసేదానికి ఒక బేసిక్ థింగ్స్ ఉండాలి. 5 లక్షల కోట్లు అంటే ఎంతనా? ఏమి నోటికి ఫిగర్ లీక్. నేను అనేది ఏంటంటే, నిజం ఉంటే అది ఎంత దాచిపెట్టినా దాగదు. అబద్ధాన్ని లీకులు ఎన్నిసార్లు ఇచ్చినా అది లీక్ అయి పూర్తిగా అదే డైల్యూట్ అయిపోతుంది. ప్రతిదానికి కూడా నేను ఎందుకు స్పందించట్లేదంటే, కొంతమంది మిత్రులు కొన్ని పేపర్లు ఏదో రాయాలని నన్నో ఎవరినో అన్నా కూడా నేను నవ్వి ఊరుకుంటా. ఎందుకంటే నిజం ఒకసారి రాసి 2 సార్లు రాసిన 3వ సారి నిజమేందో తెలుస్తుంది కదా, ఎందుకు దానికి నేను స్పందించటము? అట్లే ఈ 5 లక్షల కోట్లకు సంబంధించింది కూడా మా మిత్రులు, సహచర మంత్రులు చాలా స్పష్టంగా మీకు ఎలాబరేటెడ్గా చెప్పారు. నేను కూడా ఇందాక మీకు కొన్ని క్వశ్చన్లు మీకు అడిగాను. మీరు నన్ను అడిగే బదులు నేను మీకు తెలిసినవి అని అడిగాను. ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షను అసలు ఎవరు చేయాలన్నారు? ఈ ఇండస్ట్రీస్ని ఎవరు షిఫ్ట్ చేయాలన్నారు? ఈ కన్వర్షన్ అనేది లిమిటెడ్గా కేస్ బై కేసు ఆనాడోళ్ళు ఎందుకు చేశారు? మేము ఎందుకు ఓపెన్ చేశాము? మా స్వార్థం ఏంది, వాళ్ళ స్వార్థం ఏందో నేను కనపడింది కేసు బై కేసు చేస్తున్నందుకు. మా స్వార్థం ఓపెన్ పెడితే ఏంటి దీంట్లో?